హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు కిడ్స్ వేర్ మంచి ఒక బ్యూటిఫుల్ అవుట్ఫిట్ నేను చూపించబోతున్నాను. ఈ సాటిన్ క్లాత్ ఇంకా నేను ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ సాటిన్ క్లాత్ వచ్చేసి నేను 1 మీటర్ క్లాత్ తీసుకున్నాను. అయితే చిన్న పిల్లలకి కదా సరిపోతుంది. 6 to 8 ఇయర్స్ లోపు పిల్లలకైతే ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. ఒకవేళ అంటే పిల్లలు కొంచెంమంది పొడుగా కొంచెంమంది షార్ట్గా ఉంటారు కదా, దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఈ సాటిన్ క్లాత్ వచ్చేసి పెద్ద పన్నా ఉంటుంది కదా, 2 కోరాలు ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని 2 ఒక దగ్గర వేసేసి నేను ఈ విధంగా ఫోల్డ్ వేసి చూపిస్తున్నాను. చూడండి, మీకు ఈ విధంగా ఫస్ట్ అయితే స్ట్రైట్ చేసేసుకుంటున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇట్లా క్రాస్గా ఉన్నవి, ఎక్స్ట్రాస్ ఉన్నవి ఇవంతా కూడా కటింగ్ చేసేసుకొని స్ట్రైట్ చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ చూడండి, 1 సైడ్ నుండి నేను ఇక్కడ మనకు ఫస్ట్ అయితే బెల్ట్ పార్ట్ అనేది నేను సపరేట్గా తీసేస్తున్నాను. 5 ఇంచెస్ తీసేస్తున్నాను. 1 మీటర్లో నుండి ఇక్కడ 5 ఇంచెస్ క్లాత్ని నేను సపరేట్ చేస్తున్నాను. చూడండి, టోటల్గా డబల్ తీస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ ఫోల్డ్ వేసినాను. ఈ విధంగా చూడండి, ఈ క్లాత్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని నేను హాఫ్ నుండి కట్ చేస్తాను. చూడండి, ఇట్లా మనకు ఫ్రిల్స్ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ ఇది నడుం పట్టి, నెక్స్ట్ ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది. ఈ విధంగా స్కర్ట్ అనేది రెడీ కాబోతుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది కంటిన్యూస్గా, ఇదే వీడియోలో ఉంటుంది. చూడండి, మీరు మిస్ అవ్వకుండా. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ అయిపోయింది స్కర్ట్ కోసము. నెక్స్ట్ ఇక్కడ నేను లైనింగ్ తీసుకుంటున్నాను. లైనింగ్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ వేసినాను. చూడండి, అయితే ఈ లైనింగ్ క్లాత్ కూడా 1 మీటర్ క్లాతే తీసుకున్నాను. పెద్ద పన్నా ఉంటుంది కదండి క్రేప్ క్లాత్లో, అందుకనేసి 1 మీటర్ సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనము మెయిన్ క్లాత్ ఎట్లయితే ఓపెన్ చేసుకున్నామో అదే విధంగా ఓపెన్ చేసి పెట్టేసుకుంటున్నాను. పెద్ద కటింగ్ అనేది ఏమి ఉండదండి దీంట్లో. స్టిచ్చింగ్ చేసేటప్పుడే నేను మీకు మెజర్మెంట్స్ కొలతలు చూపిస్తాను. ఎంతెంత పెట్టి ఎంత ఫోల్డ్ చేయాలి, ఎంత నడుం పట్టి వస్తుంది, మొత్తం స్టిచ్చింగ్ అయినాక ఎంత ఉంటుంది అనేది చూపిస్తాను. ఇక్కడ బెల్ట్ కోసం కూడా లైనింగ్ కూడా సేమ్ అది ఎట్లా కట్ చేసినానో మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను టాప్ కోసం లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ 40 సెంటీమీటర్స్ క్లాత్, అయితే ఈ కాటన్ క్లాత్ తీసుకున్నాను దీనికోసము. అయితే ఓపెన్స్ మన ఎదురు వైపు వేసుకొని ఇట్లా చూడండి, మనం ఎట్లయితే హ్యాండ్స్కి ఫోల్డ్ చేస్తామో అట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ నేను 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. నాకు కావాల్సింది 11 ఇంచెస్. 1 ఇంచ్ స్టిచ్చింగ్కి వెళ్తుంది కదా, అందుకని నేను ఇక్కడ 12 ఇంచెస్ తీసుకున్నాను. 12 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నెక్ అండ్ విడ్త్ కలిపి నేను 4.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ చంక డౌన్ వచ్చేసి కూడా 4.5 తీసుకుంటున్నాను. అమ్మాయి కొంచెం లావుగా అనుకుంటే మీరు ఈ మెజర్మెంట్స్ కొంచెం పెంచి తీసుకోవాల్సి వస్తుంది. నేను గుట్టే అమ్మాయి సన్నగా ఉంటుంది కాబట్టి ఈ మెజర్మెంట్స్. నెక్స్ట్ 1 ఇంచ్ ఇట్లా తీసుకొని చంక రౌండ్ అయితే తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 26 ఇంచెస్. అయితే దాన్ని 4 భాగాలు చేస్తే మనకి ఇక్కడ 6.5 వస్తుంది. 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. కింద కూడా సేమ్ 6.5 ప్లస్ 2 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా 6.5 ఇంచెస్కి నేను అయితే ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చూడండి, తర్వాత ఇదైతే నేను కటింగ్ చేసేస్తున్నాను. నెక్ ఇంకా ఇప్పుడే నేను గీయలేదు, చూపిస్తాను. ఈ మోడల్ చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి వేస్తే చాలా అందంగా ఉంటారు పిల్లలు. మనం ఇట్లా మంచి కాంబినేషన్స్తో ఇట్లా ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఈ విధంగా డిజైన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి. చూడండి, ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇవి వాళ్ళు చెప్పినంత సైజు కూడా మనం తీసుకోవచ్చు. లేదు మనం మీద వదిలేస్తే మనం ఇట్లా మంచిగా కరెక్ట్గా వచ్చేటట్టుగా తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఓపెన్ చేసినాను. అయితే ఫస్ట్ అయితే ఈ 2 ఇంచెస్కి ప్లస్ ఇక్కడ నేను 4 ఇంచెస్కి నెక్ డీప్ తీసుకున్నాను కదా, ఇదంతా మనకు నెక్ షేప్ గీసుకోవడానికి నేను ఇక్కడైతే ఫస్ట్ ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటున్నాను. స్కేల్తో ఈ విధంగా బాక్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1 సైడ్ కదా షోల్డరు, ఓన్లీ 1 సైడ్ మనం ఎట్టంటే అటు పెట్టుకోవచ్చు, మన ఇష్టము. షోల్డరు ఏ వైపు పెడతాము, ఏ వైపు బెల్ట్ పెడతాము అది మన చాయిస్. అయితే నేనైతే రైట్ సైడ్ షోల్డర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్కి వచ్చేసి బెల్ట్ వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు కార్నర్ నుండి 1 ఇంచ్ తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 1 ఇంచ్ తీసుకొని నెక్ రౌండ్ చేసుకుంటూ ఇటు ఆర్మ్ చంక రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ కిందకి నేను ఒక 2 ఇంచెస్ కిందికి తీసుకొచ్చినాను. మీరు కావాలంటే ఇట్లా 1 ఇంచ్కి కూడా మీరు పెట్టుకోవచ్చు, కానీ నేను 2 ఇంచెస్కే నేను కట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు 2 ఇంచెస్కి నేను ఇక్కడ కట్ చేస్తాను. అయితే ఈ 2 ఇంచెస్ది కట్ చేసింది పర్ఫెక్ట్గా ఉంటుంది.
చూడండి అంత డీప్ వద్దు అనుకున్న వాళ్ళు మీరు 1 ఇంచ్ పైకి చేసుకోండి, పర్వాలేదు. ఇంతేనండి. ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేద్దాము. అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నా దగ్గర అంటే ఎక్కువ క్లాత్ ఉంది. నేను అదంతా వేస్ట్ చెయ్యొద్దు అని చెప్పి నేను ఒక సైడ్ నుండి కట్ చేసుకుంటున్నాను. అందుకే మీకు టోటల్‌గా చూపించట్లేదు. ఇది ఆర్గాన్జా క్లాత్ చాలా బావుంటది. ఈ ఫ్లోరల్ ప్రింట్ ప్లెయిన్ సాటిన్ స్కర్ట్ కదా, చాలా బాగా కనిపిస్తది. చూడండి. ఇట్లా ఈ విధంగా మనమైతే ఈ క్లాత్‌ని ఇట్లా ఏసేసుకోవడమే. కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఏసుకుంటే మనకు క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటది. మనం 40 సెంటీమీటర్స్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసినామనుకోండి, అప్పుడు క్లాత్ అంతా వేస్ట్ అయిపోతది. ఎందుకంటే ఇది కూడా చాలా పెద్ద పన్నా వస్తది, ఈ ఆర్గాన్జా క్లాత్ గూడా. చూడండి ఎక్కడ కూడా మనకు క్లోజ్ ఉండాల్సిన అవసరం లేదు. ఏ ప్లేస్‌లో అయినా కూడా మనం ఏయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కూడా రైట్ రౌండ్ అంతా ఓపెన్సే ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం కట్ చేసేయొచ్చు. చూడండి. చాలా ఈజీగా సింపుల్‌గా కటింగ్ అయితే అయిపోయింది. అంతే ఈజీగా స్టిచ్చింగ్ గూడా అయిపోతది. చూడండి, మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు గూడా ఈజీగా ఈ విధంగా మీరైతే కుట్టేసేయొచ్చు. చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే స్కర్ట్ కుట్టేద్దాము. అయితే మనం ఇక్కడ 2 పీసెస్ ఉన్నాయి గదా, వాటిని రెండిటిని ఫస్ట్ నేను జాయిన్ చేసుకుంటున్నాను చూడండి. మీరు రైట్ సైడ్, రాంగ్ సైడ్ చూసుకొని జాయిన్ చేయండి. ఈ విధంగా జాయిన్ చేసుకొని ఫస్ట్ లైన్ ఒకటి ఇట్లా వేసిన తర్వాత మనకి పోగులు వచ్చే డౌట్ ఉంటుంది కదా, అందుకని మనం ఏం చేయాలంటే సెకండ్ లైన్ కుట్టేటప్పుడు అంటే సెకండ్ స్టిచ్చింగ్ డబల్ వేసేటప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. అంటే పోగులు ఏవి కూడా బయటికి రాకుండా ఉంటాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోండి. సెకండ్ స్టిచ్చింగ్ ఇప్పుడు సేమ్ లైనింగ్కి కూడా అదే విధంగా చేయాలండి. జాయిన్ చేసేసి ఇంకా మనకి క్రేప్ క్లాత్‌కి పోగులు ఏం రావు కాబట్టి మనకు ఫోల్డ్ చేసి కుట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ జాయిన్ చేసుకుంటే సరిపోతది. తర్వాత ఇక్కడ నేను పొడవులు మీకు చెప్తున్నాను. 18 ఇంచులు 18 ఇంచెస్ పొడవు నాకు కావాలి. అయితే 18 ఇంచెస్‌ల నేను 2 ఇంచెస్ బెల్ట్ తీసేసినాను కదా, బెల్ట్ తీసేసినాక 16 ఇంచెస్ నేను స్కర్ట్ పొడవు తీసుకుంటాను. అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా, ఎందుకంటే నడుము దగ్గర ఫ్రిల్స్ పెడతాం కదా, దానికోసము. మిగతాది ఎంత వచ్చిందంటే నాకు ఇక్కడ 5.5 ఇంచులు ఎక్స్ట్రా వచ్చింది. 5.5 ఇంచులు నేను ఫోల్డింగ్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, 1.5 ఇంచ్ అయితే నేను ఫస్ట్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. కింద వైపు మనకెటైతే కోరాస్ ఉంటాయో అటువైపు 1.5 ఇంచు ఫస్ట్ అయితే నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. సెకండ్ రౌండ్ ఇప్పుడు చూడండి, ఇది 4 ఇంచెస్ పెడతాను నేను ఇక్కడ. మొత్తం మనకెంత కావాలి, స్కర్ట్ పొడవు వచ్చేసి టోటల్గా బెల్ట్తో సహా 18 ఇంచెస్. 18లో 2 ఇంచెస్ బెల్ట్ తీసేసినాను. ఇంకా 16 ఇంచెస్ ఉంటుంది కదా, దానికి ఒక్క హాఫ్ ఇంచ్ యాడ్ చేసినాను. ఎందుకంటే నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టడానికి. ఆ ఫ్రిల్స్ కుట్టిన అవి పోయిన తర్వాత 16 ప్లస్ 2 ఇంచెస్ బెల్ట్ కదా, టోటల్గా మనకి 18 ఇంచెస్ వచ్చేస్తుంది. ఈ విధంగా మిగిలిన 5.5 ఇంచెస్ని నేను 1.5 ఒకసారి, నెక్స్ట్ 4 ఇంచెస్ ఒకసారి ఇట్లా ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇట్లా పెద్ద బెల్ట్ ఉంటేనే, పట్టి అంటే కింద ఉంటేనే ఆ స్కర్ట్కి అందం ఉంటుందండి. ఈ నేను కుట్టే ప్యాటర్న్కి అయితే ఈ విధంగా కుట్టాలి. చూడండి, సైడ్స్ కూడా నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి క్లాత్స్ పోగులు అవన్నీ బయటికి రాగొద్దని, నీట్ ఫినిషింగ్ ఉంటుందని నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసేస్తున్నాను. స్కర్ట్ పొడవు మీకు అర్థమైంది కదా. మీకు అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి, నేను కంపల్సరీగా మీకు రిప్లై చేస్తాను. ఈ స్కర్ట్ అయితే షార్ట్గానే ఉంటుందండి. అంటే మన ఇష్టము, పిల్లలకి కొంచెం పొడుగు వేసుకోవాలనుకున్నా కూడా మన ఇష్టమే, అది మనం పొడవు పెట్టుకోవచ్చు. దాదాపు 6 to 8 ఇయర్స్ వాళ్ళకైతే ఈ సైజ్ అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ ఇప్పుడు లైనింగ్ కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు సాటిన్ క్లాత్ ఉంది కదా, దానికంటే 1 ఇంచు లోపలికే మనం పెట్టుకొని ఫోల్డింగ్ చేయాలి. ఎంత వస్తుందో అంత ఫోల్డింగ్. లైనింగ్ అయితే నేను 2 సార్లు కుట్టట్లేదు. జస్ట్ నాకు ఇక్కడ ఎంత అయితే ఫోల్డింగ్ వచ్చిందో డబల్ టైం ఫోల్డ్ చేసుకుంటూ ఒకటేసారి నేను కుట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు లైనింగ్ కూడా సైడ్స్కి నేను ఫోల్డ్ చేసేస్తున్నా. ఆ తర్వాత ఇప్పుడు ఇది చూడండి, లైనింగ్ క్లాత్ కదా, దానిపైన మెయిన్ క్లాత్ 2 వేసినాను.
2 వేసేసి పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. రెండింటిని జాయిన్ చేసుకుంటూ ఎక్కడైతే మనం ఫ్రిల్స్ పెట్టాల్సి ఉందో అక్కడ మొత్తం రెండింటిని కూడా జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా క్లాత్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎట్లుందో కూడా కమెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకుందాము. ఫ్రిల్స్ వచ్చేసి నేను ఇక్కడ 2 ఇంచెస్ ఫ్రిల్స్ నేను పెడుతున్నాను. చూడండి, గ్యాప్ ఫస్ట్ ఫ్రిల్లే మనం 2 ఇంచ్ గ్యాప్ తీసుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. మనము ఫ్రిల్కి మధ్య గ్యాప్ 2 ఇంచెస్ కంపల్సరీగా ఉండాలి. క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా నేను ఇక్కడ 1 మీటర్ క్లాతే తీసుకున్నాను. ఒకవేళ 1.5 2 మీటర్ క్లాత్ అట్లా ఉందనుకోండి మీకు ఎక్స్ట్రా, అప్పుడు లోపలికి ఫోల్డింగ్లో కూడా ఎక్కువ పోతుంది. కానీ ఇప్పుడు ఈ సైజ్ వాళ్ళకైతే ఇది సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను ఎంతెంత లోపలికి పెడుతున్నానో, అంటే మీ క్లాత్ ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి మీరు సెట్ చేసుకొని ఫ్రిల్స్ అయితే సెట్ చేసుకోవాలి. చూడండి, మనం కుట్టిన తర్వాత మొత్తం కూడా నడుము 28 ఇంచెస్, అంటే కొంచెం ఫ్రీ సైజే నేను ఇక్కడ పెడుతున్నాను. 28 ఇంచెస్ మనకు రావాలి. ఇక్కడ జాయింట్స్ ఉంటాయి కదా, ఆ జాయింట్ అనేది కుచ్చు లోపలికి వెళ్ళిపోయేటట్టుగా చూడండి నేను ఎట్లా సెట్ చేస్తున్నానో. కుచ్చు లోపలికి వెళ్ళిపోయేటట్టుగా మీరు అక్కడికి వచ్చే వరకల్లా ఆ విధంగా సెట్ చేసుకొని ఫ్రిల్స్ అనేటివి పెట్టాలి. చూడండి, ఈ విధంగా ఒకటి అన్నీ కూడా టోటల్గా పెట్టేసుకోవాలి. మనం మెజర్ చేసుకున్నప్పుడు 28 ఇంచెస్ అనేది నడుము రావాలి. లెహెంగాస్ కానీ ఏవైనా ఇట్లా మనం ఎలాస్టిక్ వేసినా కూడా సెట్ అయిపోతుంది దీనికి. ఇక్కడ చూడండి, నాడా వేసినా కూడా సెట్ అవుతుంది. బెల్ట్ అంటే మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే నేను బెల్ట్ అంటే హుక్స్ పెట్టట్లేదు, జస్ట్ థ్రెడ్ వేసుకోవడానికే పెడుతున్నాను. ఇక్కడ చూడండి, పైన పట్టి నేను ఇక్కడ జాయిన్ చేసేస్తున్నా. చూడండి, లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసి ఇక్కడ నాకు ఎంత నడుముకి అయితే ఎంతైతే రావాలో ఎన్ని ఇంచెస్ అంతకి 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక సైడ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. నెక్స్ట్ సైడ్ నాకు ఎంత అవసరం అవుతుందో అంత చూసుకొని ఆ తర్వాత నేను ఫోల్డ్ చేస్తాను. ఇక్కడ మనం పట్టి కుట్టే విధానం వచ్చేసి ఫస్ట్ మనం ఏదైతే బెల్ట్ రెడీ చేసుకున్నామో మెయిన్ అంటే రైట్ సైడ్ పైకి ఉండేటట్టుగా పెట్టుకొని ఆ పైన స్కర్ట్ వేసినాను. స్కర్ట్ కూడా పైన సైడ్ రైట్ సైడ్ ఉండాలి. చూడండి, నేను పెట్టిన విధంగా మీరు పెట్టిండ్రంటే కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మొత్తం 1/2 ఇంచ్ మీద మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టినామో ఆ ఫ్రిల్స్ మీద టోటల్గా కుట్టుకుంటూ రావాలి. మనకి ఎంతైతే క్లాత్ అక్కడ మిగిలిపోయిందో ఆ క్లాత్ని నేను ఇటు సైడ్ ఫోల్డ్ చేసేస్తున్నా. చూడండి, ఇంకో సైడ్ ఈ విధంగా ఫోల్డింగ్ అయిపోయినాక చూడండి, ఇప్పుడు మనకు 2 ఇంచెస్ బెల్ట్ వచ్చే విధంగా మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. మెల్లిగా కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసేయాలి. ఈ స్కర్ట్ కుట్టేటప్పుడు చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ బెల్ట్ అనేది అంటే ఇట్లా క్రాస్గా తిరిగిపోతూ ఉంటుంది. అట్లా కావద్దు అంటే స్ట్రైట్ పీస్ తీసుకోవాలండి. మనము క్రాస్గా తీసుకోవద్దు. ఏమాత్రం క్రాస్ ఉన్నా కంపల్సరీగా తిరుగుతుంది బెల్ట్ అనేది. అట్లా కాకుండా కంపల్సరీ స్ట్రైట్గా ఉండేటట్టుగా మెజర్ చేసుకొని ఏమైనా క్రాస్ ఉంటే కూడా అవి కట్ చేసి తీసుకున్నారనుకోండి, అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, లాస్ట్ ఇట్లా ఫైనల్గా ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని కొంచెం లోపలికి ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసేయడమే. పైనుండి ఒక 1/2 ఇంచ్కి నేను ఇంకొక స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా వేయడం వల్ల స్కర్ట్ చాలా అందంగా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా పైనుండి 1/2 ఇంచ్ పైన నుండి ఒక స్టిచ్చింగ్ వేసేసినాను. చూడండి, ఈ విధంగా స్కర్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకుందాం. సైడ్ జాయింట్స్ వచ్చేసి 4 పొరలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ క్లాత్ వచ్చేసి 2 పొరలు ఉంటాయి, లైనింగ్ కూడా 2 పొరలు ఉంటాయి. అన్నిటినీ కలిపి ఒకదానికొకటి చూడండి ఇట్లా 4ని జాయిన్ చేసుకుంటూ ఫస్ట్ ఒక లైన్ వేసేసుకుంటున్నాను స్టిచ్చింగ్. నెక్స్ట్ ఇంకొక లైన్ ఫైన్గా ఫినిషింగ్తోని ఇంకో లైన్ వేసేసుకుంటున్నాను. చూడండి, అంతేనండి, స్కర్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకు కావాలి అంటే వీటికి మనము హ్యాంగింగ్స్ అవి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించేస్తాను. మెయిన్ అంటే ఉల్టా సీదా ఉంటాయి కదా, రైట్ అండ్ రాంగ్ సైడ్, ఇవి మనం చూసుకొని వాటిని ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. చూడండి, రెండింటిని పెట్టిన తర్వాత లైనింగ్
నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసుకొని ఫస్ట్ అయితే ఒక పీస్ మనం రెడీ చేసుకుందాము. చూడండి నేను ఎక్కడెక్కడ చూపిస్తున్నానో ఆ ప్లేసెస్ కుట్టి మనం రిటర్న్ చేయాల్సి వస్తుంది, తిప్పాలి వాటిని. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద నేను లైనింగ్ వేసినాను, ఓకేనా. ఈ విధంగా చూడండి, చక్కగా కొంచెం సెట్ చేసుకుంటూ, ఏమైనా మీరు మెయిన్ క్లాత్ ఎక్కువ కట్ చేసుకొని ఉంటే చూసుకొని మీరు కుట్టండి. ఈ విధంగా మొత్తం కూడా చిన్నగా కట్స్ పెట్టేసుకోండి. ఎక్కడైనా క్రాస్ పోయింది అనిపిస్తే లైన్ మళ్ళీ సెట్ చేసుకోండి. చిన్న స్టిచ్చింగ్ పెట్టి కుట్టేసేయండి, లేదు అంటే డబుల్ స్టిచ్చింగ్ కూడా మీరు వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇట్లా తిప్పేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. అయితే ఓన్లీ కింద వైపు మాత్రమే నేను ఇక్కడ స్టిచ్చింగ్ వేస్తున్నాను, ఎడ్జ్ నుండి వేస్తున్నాను. ఆ తర్వాత మిగతాదంతా కూడా నేను ఐరన్ చేసేస్తానండి, నీట్గా ఉంటుంది అప్పుడే. ఈ 2 పీసెస్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు 2 కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు రెడీ అయిపోయింది. అయితే ఒక భాగంకు నేను ఇక్కడ హుక్కు పట్టి కాజా పట్టి పెడతాను కదా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా హాఫ్కి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని నేను ఓపెన్ చేసేస్తున్నా. చూడండి, ఇప్పుడు హుక్కు పట్టి కాజా పట్టి పెట్టేద్దాం. ఇట్లా మనకు సీదా సైడ్ చూస్తే తెలుస్తుంది. మన కుడి చేయి వైపు హుక్కు పట్టి, ఎడమ చేయి వైపు కాజా పట్టి వేస్తాం కదా. మీ అలవాటు ప్రకారం మీరు వేయండి, మీరు ఎటువైపు ఏది వేస్తారో చూసుకొని వేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా హుక్కు పట్టి అయితే నార్మల్గా మనం అన్ని బ్లౌజ్లకు ఎట్లా వేస్తామో అదే విధంగా హుక్కు పట్టికి నార్మల్ ప్లెయిన్ లైనింగ్ క్లాత్ ఉంటే సరిపోతుంది. కాజా పట్టి వేసేటప్పుడు మాత్రం మీరు మెయిన్ ఫ్యాబ్రిక్తో కలిపి వేసుకోండి, లైనింగ్ క్లాత్ కూడా తీసుకోవాలి. 2 డబల్ తీసుకొని వేస్తే బాగుంటుంది. చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఈ విధంగా కాజా పట్టి కూడా వేసేసుకుందాం. మనకి ఎంత క్లాత్ అవసరమో అంతే మనం పెట్టుకొని క్లాత్ మిగతాదైతే కటింగ్ చేసేద్దాం. 3/4 ఇంచ్ వస్తే సరిపోతుందండి, మరి 1/2 ఇంచ్ పెట్టద్దు. కాజా పట్టి 3/4 ఇంచ్ ఉంటే నీట్గా ఉంటుంది. చూడండి, కొంచెం ఇవి మనం ఎందుకంటే బ్లౌజ్ కదా, కరెక్ట్గా వీటిని సెట్ చేస్తేనే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకే, హుక్ అండ్ కాజా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకుందాము. షోల్డర్ని వచ్చేసి నేను ఇట్లా చూడండి, ఫినిషింగ్ ఉండడం కోసం ఇక్కడ పోగులు ఏవి కూడా బయటికి రావద్దంటే ముందైతే రైట్ సైడ్ నుండి ఒక స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. చివరి నుండి వేసుకోవాలి, మరి ఒక 1/4 ఇంచ్ దగ్గర వేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ నేను ఇట్లా ఫోల్డ్ చేసి లోపల నుండి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా కరెక్ట్గా మనం ఒకసారి చూసుకోవాలి. స్టిచ్చింగ్ ఏమైనా క్లాత్ బయటికి కనిపిస్తుందా చూసుకొని డబుల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ మనకు పోగులు బయటికి రాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట ఇట్లా చేయడం వల్ల. ఇప్పుడైతే సైడ్స్ చూడండి, నేను ముందు మార్కింగ్ వేసేసుకున్నాను కదా. ఇక్కడ చూడండి, ఇట్లా మనం డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సింగిల్ వేసినాను, మళ్ళీ వేస్తాను నేను. చూడండి, ఇక్కడ ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని సేమ్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సైడ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బెల్ట్ మనం రెడీ చేసుకుందాము. సేమ్ ఇక్కడ మనకు ఆర్గెన్జా క్లాత్ ఉంది కదా, ఆర్గెన్జా క్లాత్లోనే బెల్ట్ వచ్చేసి 1 ఇంచ్ అంతా మనం పెట్టుకోవచ్చు, లేదా సన్నగా కూడా పెట్టవచ్చు. పట్టి మన ఇష్టం, అది అంటే కస్టమర్ చాయిస్, అది వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ బెల్ట్ పెడుతున్నాను. చూడండి, ఇట్లా మనం కుట్టిన తర్వాత దీన్ని మంచిగా ఇట్లా రిటర్న్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, వచ్చిన తర్వాత కొంచెం ప్రెస్ చేసేసుకుంటే బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం ఎంత పెట్టాలనేది మీకు డౌట్ ఉంటుంది కదా. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా షోల్డర్కి మధ్యలో ఈ విధంగా స్కేల్ పెట్టి ఒక డ్రా చేసుకోండి మీరు లైన్. ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఎంత క్లాత్ తీసుకోవాలనేది కూడా ఉంటుంది కదా మీకు డౌట్. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, షోల్డర్ దగ్గరికి కుట్టు వరకే ఫోల్డ్ చేసుకోండి, ఖర్చులు కూడా చేయకండి. మీరు ఎంత కుడతారు లోపలికి అది కూడా మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ కుడుతున్నాను. కొంచెం ఎక్కువ క్లాతే కుడితే బాగుంటుంది కదా. ఒక్కొక్కసారి పోగులు అవి పోయి ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మనకు కొంచెం క్లాత్ లోపల ఉంటే మనకు యూస్ఫుల్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ క్లాత్ అయితే లోపలికి వదులుతున్నాను. చక్కగా ఈ విధంగా
స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నా. చూడండి 1 ఇంచ్ వరకు మనం స్టిచ్చింగ్ వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నా. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది ఎంతో చక్కగా బ్లౌజ్. ఇంకా కొంచెం ఉందండి వర్క్. ఫైనల్గా ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ అయితే పెడదాం అనుకుంటున్నాను. చూడండి సాటిన్ క్లాత్తో చక్కగా ఇట్లా ఎంత పొడుగుంది అంత పొడుగు నేనైతే తీసేసుకున్నాను. మనకి ఎంత అవసరమో అంత వాడుకోవాలి. క్లాత్ మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా మనం ఇట్లా రిటర్న్ చేసేసిన తర్వాత ఎక్కడైతే క్లోజ్ ఉంటుందో ఆ క్లోజ్ వైపు నుండి చూడండి ఈ విధంగా చుట్టాలి. ఫస్ట్ అయితే కొంచెం వరకు ఈ విధంగా చుట్టుకున్నాక అప్పుడు ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు ఇట్లా చుట్టాలి. చుట్టిన తర్వాత మెల్లిగా నేను ఇదైతే స్లోగానే చూపిస్తున్నా. చూడండి ఇట్లా కొద్దిగా మనం తిప్పుకుంటూ చూడండి నా రైట్ హ్యాండ్ని ఇట్లా తిప్పుతున్నాను. క్లాత్ని తిప్పుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మంచి రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. మన స్కర్ట్ ఒకవేళ రెడ్ కలర్ ఉండింటే రెడ్ రోజ్ అయితే చాలా బాగా కనిపిస్తుండే. ఇంకా కాకపోతే స్కర్ట్ బ్లూ కలర్ ఉంది కదా, ఇంకా మనం ఏ కలర్ ఉంటే అదే కలర్ పెడతాం కదండి. చూడండి ఇట్లా ఈ విధంగా రోజ్ ఫ్లవర్ అయితే రెడీ చేసుకోవచ్చు. చక్కగా సూది దారం తీసేసుకొని మంచిగా లాక్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ కానీ ఆ పెటల్స్ ఇవేవైతే పెటల్స్ ఉన్నాయో ఇప్పుడు నేను చుడుతున్నానో వాటన్నింటిని కూడా మంచిగా లాక్ చేసేయండి. సింగిల్ థ్రెడ్డే పెట్టాలి. సింగిల్ థ్రెడ్ పెట్టేసుకొని మంచిగా నీట్గా కుట్టేసుకున్నారనుకోండి ఇంకా ఊడే ప్రసక్తే ఉండదు. మనకెంత అవసరమో అంత తీసుకోవాలి. క్లాత్ ఎంత పొడుగు పెట్టినామా అంత చుట్టాల అనేసి అవసరం లేదు. మనకెంత అవసరమో అంత. మనకు చూడండి ఇట్లా ఒక షేప్ వచ్చింది రోజ్‌ది అన్నప్పుడు అక్కడికి ఇంకా స్టాప్ చేసేయడమే. చూడండి ఇక్కడికి నాకు చాలా అనిపించింది. అక్కడికి నేను కట్ చేసేస్తున్నాను. ఈ కొంచెం క్లాత్ మిగిలింది కదా దాన్ని కూడా నేను ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసి కింద వైపు ఏదైతే మనకు ఫస్ట్ రోల్ చేసుకున్నాం చూడండి అక్కడికి మనము వెనక భాగం మాత్రం పట్టుకొనే ఉండాలి లాస్ట్ వరకు. ఈ విధంగా అన్నిటినీ కలిపి గట్టి కుట్టేసుకోవాలి. చూడండి కుట్టేసినాక ఈ విధంగా వచ్చేస్తుంది రోజ్ ఫ్లవర్ అనేది. తర్వాత మనం ఇంకా ఇంకోసారి సూది దారం తీసుకొని వాటన్నిటిని కూడా లాక్ చేయాలి. మధ్యలో పెటల్స్ని కూడా కిందకి పైనకి సూది వచ్చేటట్టుగా చూసుకొని అట్లా లాక్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇది కొంచెం అంత షార్ప్గా ఉండకుండా కొంచెం కట్ చేసుకోవచ్చండి. దాన్ని కొద్దిగా కట్ చేసేసి మనము ఇంకా ఎక్కడ కుట్టుతామో అక్కడ కుట్టేసేయచ్చు. చూడండి ఈ విధంగా అందంగా రోజ్ ఫ్లవర్ అయితే వచ్చేసింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఫైనల్ లుక్ కూడా ఎట్లుంటుందో చూపిస్తా మీకు ఇప్పుడు. మొత్తం స్కర్ట్ ఇంకా ఈ అవుట్పుట్ ఎట్లుందో చూపిస్తా టోటల్గా. చూడండి ఇక్కడ నేనైతే షోల్డర్ పైన పెడదాం అనుకుంటున్నాను ఈ ఫ్లవర్ని. ఇంకా మనం ఇవన్నీ కూడా లైన్గా పెట్టినా కూడా రోజెస్ చాలా బాగుంటుంది. నెక్ అంతా కూడా ఇంకొంచెం క్లాత్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఒక 1/2 మీటర్ క్లాత్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది, నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఇట్లా మంచి కాంబినేషన్స్తోని చిన్నపిల్లలకి చాలా చక్కగా ఈజీగా చూడండి నాకైతే 1 గంట టైమే పట్టింది ఇది కుట్టడానికి. నేను ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపించాను కాబట్టి మీకు ఒక 23 మినిట్స్ వరకు అయింది వీడియో. చూడండి ఎట్లుంది, బాగుందా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.